అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 2018లో శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు గతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి చిక్కి జైలు శిక్ష అనుభవించారు. ప్రభుత్వాల చొరవతో కొన్ని నెలల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు. ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకునే ఈ సినిమా తీశారు. ప్రీరిలీజ్ ఈవెంట్లో రియల్ లైఫ్ ను చిత్ర బృందం పరిచయం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో తండేల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. దీనికి చిత్ర యూనిట్తో పాటుగా సందీప్ రెడ్డి వంగ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఎవరి జీవితం ఆధారంగా సినిమాని తెరకెక్కించారో వారిలో కొందరు మత్స్యకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగ చైతన్య పోషించిన తండేల్ రాజు పాత్రకి స్ఫూర్తిగా నిలిచిన తండేల్ రామారావు ఫ్యామిలీ కూడా వచ్చింది. ఈ సందర్భంగా వేటకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనలను రామారావు వివరించారు. పాకిస్తాన్ జైలులో ఎలాంటి కష్టాలు పడ్డారనే విషయాలను బయటపెట్టారు. తండేల్ అంటే లీడర్ అని, మిగతా జాలరులు అందరూ తండేల్ను అనుసరిస్తారని, ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరు వస్తుందని రామారావు చెప్పారు. వేటకు వెళ్లే ముందు ఇదే లాస్ట్ ట్రిప్ అని తన భార్యకు చెప్పి వెళ్లనని, అప్పుడు ఆమె 7 నెలల గర్భవతిగా ఉందన్నారు. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగిందని, కాని వెనక్కి తిరిగి రావాలని అనుంటున్నప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో గుండెజారిపోయేనంత పనైందని, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి చిక్కి జైలుకు వెళ్లినప్పుడు చాలా ఏడుపు వచ్చిందని, భయంతో బతికామని ఆనాటి ఆటనను గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఎంతగా బాధపడ్డామో ఇప్పుడు తమ జీవితాలను సినిమాగా తీసినందుకు అంతే హ్యాపీగా ఉందని తండేల్ రామారావు అన్నారు. దీనికి కారణమైన రచయిత కార్తీక్, డైరెక్టర్ చందు మొండేటి, హీరో నాగచైతన్య, నిర్మాత అల్లు అరవింద్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకారులు పడే కష్టాలు, బాధలు ఈ సినిమాలో చూపించడం వల్ల తమ గురించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుస్తుందని సంతోషం వ్యక్తచేశారు. ధైర్యంగా పోరాడాం కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి వీళ్లత బయటకు వచ్చారని రామారావు సతీమణి చెప్పారు. పాకిస్తాన్ పేరు వింటేనే భయం వేస్తుందని, అలాంటిది తమ కుటుంబ సభ్యులు కరాచీ జైల్లో ఉన్నారని తెలిసి షాక్కి గురయ్యామన్నారు. రామారావు కుమార్తె బుజ్జితల్లి పేరునే సినిమాలో సాయి పల్లవి పాత్రకు పెట్టినట్లు తెలుస్తోంది. కరాచీ జైలులో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించడానికి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కృషి చేశారు. స్వగ్రామానికి తిరిగొచ్చిన తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలా 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. తమని బయటకు తీసుకురావడానికి చొరవ తీసుకున్న జగన్ని స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రియల్ లైఫ్ తండేల్ రామారావు మాట్లాడటంతో ఆ ఫోటోలని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.